మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే సుందరరామిరెడ్డి గారు. నమస్తే సార్. అలాగే మాట్లాడుకుంటే అఫ్కోర్స్ చాలామంది ఏమంటారంటే ఈ పెద్ద కంపెనీస్ చాలా బాగుంటాయి, బిగ్గెస్ట్ బ్లూ చిప్స్ ఉన్నాయి, లార్జ్ క్యాప్స్, లైక్ కొన్ని 10 లక్షల కోట్ల వరకు వాళ్ళ వాల్యుయేషన్స్ ఉంటుంది, మార్కెట్ క్యాపిటలైజేషన్. కానీ తీరా చూస్తే విదేశాల్లో ఉన్న కంపెనీస్లో వయోకార్డ్ కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ కైండ్ ఆఫ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ క్రియేట్ చేసిన తర్వాత కొన్ని వారాల్లోనే అదొక బ్యాంక్రప్సీకి వెళ్ళాల్సి వచ్చింది. సో అంత పెద్ద కంపెనీ లైక్ వరల్డ్ వైడ్లో ఫేమస్ ఉన్న కంపెనీసే అసలు మొత్తానికి కుప్పకూలిపోతున్నాయి అంటే, సో మరి ఇండియాలో ఇలాంటి లార్జ్ క్యాప్స్ని నమ్మొచ్చా? సో చాలామంది లార్జ్ క్యాప్ సేఫ్టీ అనుకుంటారండి. ఒక పాయింట్ ఆఫ్ టైం వరకే అవి సేఫ్టీ అనమాట. నార్మల్గా మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ సైజు పెరిగే కొద్దీ రెగ్యులేటరీ స్కానర్ కింద వస్తాయి అనమాట. అందుకని గవర్నమెంట్ స్కానర్స్ చాలా ఉంటాయి. లైక్ సెబీ వాళ్ళు కంపెనీస్ మీద వాచ్ లిస్టులు పెట్టుకుంటారు, అండ్ సెంట్రల్ మినిస్ట్రీ, ఫైనాన్స్ మినిస్ట్రీ వాళ్ళు ఉంటారు, కంపెనీ ఆఫ్ రిజిస్టర్లు ఉంటుంది, ఆడిటర్స్ ఉంటారు. అందుకని కంపెనీస్ పెద్దదయ్యే కొద్దీ స్క్రూటినీ ఎక్కువ అవుతూ ఉంటుంది అనమాట. ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఇవి కొంచెం సేఫ్టీగా అనుకోవచ్చు మిగతా వాటితో పోల్చుకుంటే. బట్ మనం అనుకున్నట్టు ఈక్విటీ మార్కెట్ లైక్ బిజినెస్ అనమాట, అది ఎప్పుడు రిస్కే, అది సేఫ్టీ అనే పదం ఇక్కడ వాడకూడదు. రెండోది, బిజినెస్ ఎప్పుడు సైక్లికల్గా రన్ అవుతూ ఉంటుంది, సైక్లికల్ నేచర్ అనమాట అది. సపోజ్ ఇప్పుడు రైనీ సీజన్లో ఐస్ క్రీమ్స్ ఎవరు కొంటారు? అది ఎంత మంచి క్వాలిటీ ఉందా లేదా కాదు, ఆ కంపెనీ రన్ చేసేది టాటా వాళ్ళ బిర్లా వాళ్ళ కాదు, ఆ ప్రోడక్ట్కి ఆ సీజన్ రెలవెన్స్ లేదు, అందుకని సేల్స్ డ్రాప్ అవుతాయి అండ్ ప్రైస్ డ్రాప్ అవుతుంది. బై వన్ గెట్ వన్ ఇచ్చిన ఎవరు తీసుకోరు కూడా, ఎందుకంటే రెలవెన్స్ లేదు కాబట్టి. సమ్మర్ వచ్చింది అనుకో చాలా హాట్, ఆ టైంలో అందరూ చేంజ్ చేస్తూ ఉంటారు వాటిని. స్టాక్ మార్కెట్ కూడా ఇదే రకం పనిచేస్తూ ఉంటుందన్నమాట. అది బుల్ మార్కెట్లో ఉన్నప్పుడు అసలు బుల్ మార్కెట్లో ఎందుకు క్రియేట్ అవుతాయి అంటే జనాలకి డిస్పోజల్ ఇన్కమ్ పెరుగుతుంది అండ్ సేవింగ్స్ ఎక్కువ వస్తున్నాయి, ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉంది, వడ్డీ రేట్లు తక్కువ ఉన్నాయి, వేరే అసెట్స్తో పోల్చుకుంటే ఈక్విటీలో ఎక్కువ రిటర్న్స్ వచ్చేలాగా ఎన్విరాన్మెంట్ ఉందనుకోండి, చేంజ్ చేస్తూ ఉంటారు స్టాక్స్ని. అందుకని స్టాక్స్ ఫండమెంటల్ కన్నా మించి లిక్విడిటీ డ్రైవింగ్ మార్కెట్స్ అంటారు. ఎంత ఎక్కువ క్యాపిటల్ తక్కువ రేటు దొరుకుతుంది అంత ఫాస్ట్గా స్టాక్స్ మూవ్ అవుతూ ఉంటాయి అనమాట. అందుకని సెంట్రల్ బ్యాంక్స్ ఏదన్నా వడ్డీ తగ్గిస్తాం అనే న్యూస్ వచ్చిందనుకోండి, స్టాక్ మార్కెట్ పండుగ చేసుకుంటుంది అది ఆ రోజు. అట్లా అనమాట. అందుకని లిక్విడిటీ డ్రైవింగ్ మార్కెట్స్ అంటారు వీటిని. కాబట్టి ప్రతి బిజినెస్ మోడల్ కూడా ఏదర్ ఇట్ ఈజ్ సైజు లార్జ్ మిడ్ స్మాల్ సంబంధం లేకుండా ఈ సైక్లికల్ నేచర్కి ఎంతకంత ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, బిజినెస్ పడవ అన్నారు, హెచ్డిఎఫ్సి బ్యాంకు 55% డ్రాప్ అయింది జనవరి 2008 నుంచి మార్చి 2009 వరకు. ఓకే, అది ఇండియాస్ నెంబర్ 1. ఇప్పుడు లాస్ట్ 4 years కూడా జీరో రిటర్న్స్. కరెక్ట్. అంటే కొన్ని ఫేజెస్లో డౌన్ అవ్వటం, కొన్ని ఫేజెస్లో జీరో రిటర్న్స్ రావడం అనేది మామూలు విషయం. అండ్ రిలయన్స్ లాస్ట్ 2-3 years నుంచి జీరో రిటర్న్స్. అండ్ మళ్ళీ జనవరి 2008 నుంచి అక్టోబర్ 8 వరకు కూడా 68% డ్రాప్ అయింది. అందుకని బ్లూ చిప్ కంపెనీస్ సేఫ్టీ అంటాం ఏం లేదు ఇక్కడ. అలాగే ఐసిఐసిఐ బ్యాంక్ చూసారనుకుంటే 82% డ్రాప్ అయింది 2009లో. అలాగే ఇన్ఫోసిస్ 83% డ్రాప్ అయింది 2001లో. అండ్ ఎల్ఎన్టీ 77% డ్రాప్ అయింది. టీసీఎస్ 66% డ్రాప్ అయింది. ఐటీసీ 58% డ్రాప్ అయింది. భారతీ ఎయిర్టెల్ 57% డ్రాప్ అయింది 2012లో. అండ్ యాక్సిస్ బ్యాంకు 78%, లిటరల్లీ 80% డ్రాప్ అయింది 2009లో. అండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ నెంబర్ 1 పొజిషన్లో ఉంటుంది, 61% పడింది 2009లో. సో ఎవరికి సెక్యూరిటీ లేదు ఇక్కడ, సెక్యూరిటీస్ మార్కెట్. అందుకని సెక్యూరిటీ మార్కెట్లో సేఫ్టీ ఉంది అంటే బిజినెస్ని మనం బిజినెస్లా చూడాలి తప్ప గ్యారంటీ వేలో మనం చూడకూడదు అనమాట. డెట్లో అయితే గ్యారంటీ ఉంటుంది, ఈక్విటీలో ఉండదు. కాబట్టి ప్రతి బిజినెస్ కూడా కొన్ని సైకిల్స్లో జీరో ఇన్కమ్ వస్తుంది, కొన్ని సైకిల్స్లో టూ మచ్ డ్రాడౌన్స్ ఉంటాయి, కొన్ని సైకిల్లో బీభత్సమైన అమౌంట్ వస్తుంది. మీరు ఏది ఒక్క సైకిల్నే రెఫరెన్స్గా తీసుకోకూడదు అనమాట. అందుకని సేఫ్టీ అనే పదం ఇక్కడ లేదు. బిజినెస్ మోడల్లో ఏ సైకిల్లో నువ్వు ఎంటర్ అవుతున్నావు అని, చీపర్ వాల్యుయేషన్కి వచ్చినప్పుడు ఎంటర్ అవుతేనే మోర్ సేఫ్టీ ఉంటుంది, అండ్ ఎక్స్పెన్సివ్ జోన్లో ఎంటర్ అవుతేనేమో తక్కువ ఉంటుంది. అయితే ఇది ఇండియాలోనే ఉంటుంది, ఇట్లా వరల్డ్ వైడ్ కూడా, వరల్డ్ వైడ్ ఎక్కడైనా అంతే అండి. మైక్రోసాఫ్ట్ 2009లో 75% డ్రాప్ అయింది, ఇవాళ వరల్డ్ నెంబర్ 1 కంపెనీ. అండ్ యాపిల్ 82% డ్రాప్ అయింది 2003లో. అండ్ ఎన్విడియా 90% డ్రాప్ అయింది 2002లో. 90% అండి. ఇవాళ గ్రాఫిక్స్ ఏఐలో వరల్డ్ నెంబర్ 1 అది, 4 trillion ఎకానమీ దగ్గరలో ఉంది. అండ్ అమెజాన్ 94% డ్రాప్ అయింది 2001లో. 94 లిటరల్లీ జీరో అయిపోయింది. ఇవాళ వరల్డ్లోనే టాప్ 5 కంపెనీల్లో ఒకటి ఇది. అండ్ అల్ఫాబెట్ 65% డ్రాప్ అయింది. అండ్ మెటా 77% డ్రాప్ అయింది. అంటే బ్రాడ్కామ్ 49. అంటే దాని మీనింగ్ ఏంటంటే వరల్డ్ వైడ్ కావచ్చు, ఇండియా కావచ్చు, ఏదైనా కావచ్చు, సైజు బిగ్ కావచ్చు, స్మాల్ కావచ్చు, ప్రతి బిజినెస్ కూడా కొన్ని ఫేవరబుల్ కండిషన్లోనేమో బిభత్సంగా మూవ్ అవుతూ ఉంటాయి, అన్ఫేవరబుల్ కండిషన్లో ఉన్నప్పుడు అవేం చేయలేవు అనమాట. అందుకని ఈ మార్కెట్స్ అన్నీ కూడా లేదు,
ఇంటర్నేషనల్గా, నేషనల్గా, పొలిటికల్గా, జియోగ్రాఫికల్ వైగా, సెక్టార్ స్పెసిఫిక్ న్యూస్ తోటి నిరంతరం ఎఫెక్ట్ అవుతూనే ఉంటాయి అనమాట. అందుకని రిటర్న్స్ రావటం కన్నా కూడా పోయే రీజన్స్ ఎక్కువ ఉంటాయి ఇక్కడ. ఎందుకంటే బిజినెస్ నిరంతరం ఛాలెంజింగ్ ఎన్విరాన్మెంట్లో వర్క్ చేస్తూ ఉంటుంది. ఆటోమొబైలే చూసుకోండి, ఒకప్పుడు ఆయిల్ అండ్ గ్యాస్, తర్వాత సిఎన్జి, ఇప్పుడు బ్యాటరీస్, నెక్స్ట్ హైడ్రోజన్ అంటున్నారు. అంటే టెక్నాలజీ మారే కొద్దీ ఈ కంపెనీలు అంత స్పీడ్గా మారలేవు. ఈ పాత ప్రొడక్ట్స్ అని ఏం చేయాలి, ఎలా చేసుకోవాలి అంటే మైగ్రేషన్ అవ్వడం అంత ఈజీ ఏం కాదు. అందుకని బిజినెస్ నిరంతరం ఛాలెంజింగ్ ఎన్విరాన్మెంట్లో వర్క్ చేస్తూ ఉంటే కొన్ని పర్మనెంట్గా జీరో అయితే కొన్ని ఏమో చేంజెస్ని అడాప్ట్ చేసుకుంటూ ముందు పోతూ ఉంటాయి అనమాట. అందుకని బ్లూ చిప్లో సేఫ్టీ ఉంటుంది అని చెప్పేసి మనం పోర్ట్ఫోలియో బిల్డప్ చేసుకోలేము. చిన్న రిస్క్ ఎక్కువ అని చెప్పేసి దాంట్లో ఇన్వెస్ట్ చేయకుండా ఉండలేము అనమాట. సో స్టాక్ మార్కెట్ అంటే నథింగ్ బట్ సైక్లికల్ నేచర్. దాన్ని అడాప్ట్ చేసుకొని, దాన్ని అర్థం చేసుకొని సైకిల్ తగ్గట్టు మనం బిహేవ్ చేసాం అనుకోండి, మనకి బెస్ట్ థింగ్ ఉంటుంది అనమాట. అందుకే చాలామంది ఏం చేస్తారంటే నిఫ్టీ బిలో 15 PEకి వచ్చింది అనుకోండి, వాల్యుయేషన్ బాగా చీపర్గా వస్తున్నట్టు లెక్క, అప్పుడు బిగిన్ చేస్తారు గేమ్ని. నిఫ్టీ ఒక 25 దాటింది అనుకోండి, ఎక్స్పెన్స్ జోన్లోకి ఎంటర్ అవుతున్నట్లు లెక్క అనమాట. 30th మొత్తం కంప్లీట్ క్లోజ్ చేసుకుని బయటకు వస్తుంటారు. అట్లా ఎవరికి వాళ్ళు ఒక పారామీటర్లు మెయింటైన్ చేస్తూ ఉంటారు అనమాట. అదే టెక్నికల్ అనలిస్ట్ అయితే సపోర్ట్ రెసిస్టెంట్ లా తీసుకుంటారు. సపోర్ట్ దగ్గరికి వస్తే రివర్స్ అవుతుంటే తీసుకోవటం, రెసిస్టెంట్ దగ్గరికి వచ్చి రివర్స్ అవుతుంటే అమ్మటాలు, ఇలా చూస్తూ ఉంటారు. మొత్తానికైతే స్టాక్ మార్కెట్లో ప్రతి బిజినెస్ కూడా పర్మనెంట్ అంటూ ఏం లేదు ఇక్కడ. సైక్లికల్ నేచర్ ఫాలో అవ్వాల్సిందే. ఇంకా చెప్పాలంటే ఎగ్జాక్ట్ లైక్ హ్యూమన్ లైఫ్ సైకిల్ లాగానే స్టార్టప్, గ్రోత్, మెచ్యూరిటీ, డిక్లైన్ కాకముందే అది చేంజెస్ని అడాప్ట్ చేసుకొని మళ్ళీ యాంగ్లోకి వస్తే మళ్ళీ గ్రోత్ ఇలా మూవ్ అవుతూ ఉంటుంది తప్ప సేఫ్టీ అనే పదం వాడకూడదు. అందుకని ఈవెన్ రిలయన్స్లో మీరు పెట్టినా సరే 60-70% డ్రాడౌన్స్ ఈజీగా వచ్చేస్తాయి. అసలు రియల్ లైఫ్లోనే సేఫ్టీ లేదు. సో అసలు స్టాక్ మార్కెట్లో సేఫ్టీ గురించి మాట్లాడితే మాత్రం అసలు ఎక్కడ సేఫ్టీ లేదు. బట్ ఏంటంటే మన జాగ్రత్తల్లో మనం ఉండేసి మీరు అన్నట్టుగా ఎప్పుడైతే ఆ డిక్లైన్ వస్తుంది కదా, ఆ టైంలో కార్పొరేట్ గవర్నెన్స్ కానివ్వండి, కొత్త మార్కెట్స్ ఎక్స్ప్లోర్ చేస్తేనే చాలా బాగుంటుంది మీరు అన్నట్టు. సో దట్స్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండి. మొత్తానికి ఇప్పుడు మీరు ఏదైతే సిక్లికల్ మార్కెట్స్ అన్నారు కదా, సో సిక్లికల్ మార్కెట్స్లో ఎలా గుర్తుపట్టాలి? మరి ఒకవేళ ఒక హాఫ్ నాలెడ్జ్తో, లేదంటే అసలు నాలెడ్జ్ పూర్తిగానే లేదు, అలాంటి వాళ్ళు ఎలా గుర్తుపట్టాలంటారు? అందుకనే మన నాలెడ్జ్ లేని వాళ్ళందరూ, రిటైలర్స్ అందరూ కూడా డైరెక్ట్గా స్టాక్ హోల్డింగ్ చేసే బదులు మ్యూచువల్ ఫండ్స్ రూట్లో, ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్లో అయితే ఎక్స్పర్ట్స్ డీల్ చేస్తున్నారు. వాటిని వాళ్ళు హ్యాండిల్ చేసుకుంటున్నారు. అవి వాళ్ళకి అదే ప్రొఫెషనల్ ఫుల్ టైం కాబట్టి అది వర్త్ అనమాట వాళ్ళకి. అండ్ మోర్ ఓవర్ ఈ మ్యూచువల్ ఫండ్స్ వీళ్ళందరూ ఏంటంటే నిరంతరం మనీ వస్తూ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు మంచి బిజినెస్ మోడల్ అనుకున్నప్పుడు పడే కొద్ది యావరేజ్ చేసుకుంటూ పోతుంటారు, ఎందుకంటే మనీ ఎక్కువ ఉంది కాబట్టి, దాని రియల్ వర్త్ తెలుసు కాబట్టి. వాళ్ళు గ్రోత్ ఎఫెక్ట్ కానంత వరకు స్టాక్ మార్కెట్ అప్ అండ్ డౌన్ అవుతున్న వాళ్ళు పట్టించుకోరు. మనం రాకేష్ జుంజున్వాలా అనగానే టైటాన్ స్టోరీ గుర్తొస్తుంది. మీరు టైటాన్ చూసుకుంటే ఆయన తీసుకున్న ఫస్ట్ 10 yearsలోనే 3 times more than 50% డౌన్ అయింది. అంటే స్టాక్ ఆల్మోస్ట్ 100 times మూవ్ అయింది ఫస్ట్ 10 yearsలోనే. అంటే అప్ అయినా ఆయన అమ్మలేదు, డౌన్ అయినా more than 50% 3 times అయినా ఆయన అమ్మలేదు. అందుకని ఆయన తీసుకున్నంత మాత్రం మనం తీసుకోలేము వాటిని. ఆ క్యారెక్టర్, పర్సనల్ క్యారెక్టర్ చూసావు, దాన్ని నువ్వు డూప్లికేట్ చేయలేవు. ఆ కన్వెన్షన్, ఆ గట్ ఫీలింగ్, ఆ రిస్క్ ప్రొఫైల్ని మనం డూప్లికేట్ చేయలేము. అది యూనిక్ ఉంటుంది. అందుకని ఎవరైనా పెద్ద ఇన్వెస్టర్లు పలానా దాంట్లో పెట్టారు అంటే అది ఇన్ఫర్మేషన్ సోర్స్లో మనం వాడుకోవాలి తప్ప మనం కూడా దాంట్లో పెడితే ఇంకా మనీ వస్తుంది అట్లా ఉండదు అనమాట. స్టాక్స్ చాలా వాలటైల్ అటు ఇటు అవుతూ ఉంటుంది. అంటే కరెంట్ మార్కెట్లో మనం చూస్తూనే ఉన్నాం, రోజు మార్కెట్ ఓపెన్ అయిందంటే అంతే మళ్ళీ డ్రాప్ వచ్చేస్తుంది. అవును, చాలా ఎక్కువ సివియర్ డ్రా డౌన్ అవుతుంది. కోవిడ్ కన్నా ఎక్కువ ఉంది ఈసారి. కోవిడ్లో సడన్గా వచ్చింది, 1 monthలో అయిపోయింది. బట్ ఇక్కడ అలా కాదు, ఓపెన్ కాగానే పడుతూనే ఉంది అనమాట. అందుకని స్టాక్స్ పట్టడం అనేది కామన్. అది అందుకని హిస్టారికల్ రిఫరెన్స్ మనం చూసుకున్నాం అనుకోండి, 15% పట్టడం అనేది మామూలు విషయం. అది అంతకంటే ఎక్కువ పడుతుందంటే ఏదైనా సైక్లికల్ నేచర్ ఏదైనా వచ్చిందో చూసుకోవాలి. బట్ 15%కి అయితే సైక్లికల్ నేచర్ కూడా అవసరం లేదు, న్యాచురల్గా పడతాయి. థ్యాంక్ యూ సో మచ్ సుందరరామరెడ్డి గారు. థ్యాంక్ యూ. హాయ్. మొట్టమొదటిసారిగా మన విజయవాడలో క్లాస్ రూమ్ ట్రైనింగ్ అండి, 1 day క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో ఆఫ్లైన్ వెబినార్ జరగబోతుంది. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం ఎసెట్స్ని స్టాక్ మార్కెట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొడక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. అండ్ మీ ఇప్పటి వరకు మనం ఆన్లైన్లోనే మీరు అటెండ్ అవుతున్నారు. ఇక నుంచి మీరు మన విజయవాడ సిటీలోనే అండ్ లైవ్లో క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో నేర్చుకునే ఛాన్స్ దొరుకుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసి సీటు రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.